అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మనకి C20 వాళ్ళకి ఫీజ్ పేమెంట్ అన్నది అంటే ఫైనల్ ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అన్నది జరుగుతుంది కదా! ఇక్కడ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్తే డిప్లొమా కనిపిస్తుంది. ఆ డిప్లొమా మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది అప్లికేషన్ కేటగిరీలో క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ సర్వీస్ C20 ఇయర్ 91 అండ్ ఇయర్ 2020 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మే 2024 అలాగే క్లిక్ హియర్ ఆన్లైన్ అని పేమెంట్ C16 వాళ్ళకి కూడా ఉంది. సో మనది C20 కాబట్టి C20 మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అని. అక్కడ ఎంటర్ ద పిన్ అని అడుగుతుంది. సో వెంటనే మనం ఈ ప్రాసెస్ అంతా వెంటనే చేయాలండి. లేకపోతే మనకి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి చూపిస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో మన పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్‌ని మనం ఎంటర్ చేసి అక్కడ కింద గో అని కనిపిస్తుంది కదండీ! ఆ గో అన్న బటన్‌ని ప్రెస్ చేస్తే మనకి ఫుల్ ఆ పిన్ నెంబర్ యొక్క రిజిస్టర్ అయిన స్టూడెంట్ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నవి మనకి ఇలా కనిపిస్తాయి. అంటే తనకి ఉన్న రెగ్యులర్ ఎగ్జామ్ ఏంటి, సప్లీ ఎగ్జామ్ ఏంటి అన్నది కూడా మనకి కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఎన్ని సెమ్‌లు అయితే ఉన్నాయో అన్ని సెమ్‌లని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ టోటల్ అమౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి తెలుసు కదండీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా చేసి మనము పే అని నొక్కితే మనకేమవుతుంది మనకి ఉన్న పాస్వర్డ్స్ ట్రాన్సాక్షన్స్ అన్నవి జరుగుతాయి. ట్రాన్సాక్షన్ అయిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్లీ అన్న తర్వాత అక్కడ డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా అడుగుతుంది. మనం దాన్ని పేమెంట్ సక్సెస్‌ఫుల్ అనగానే మనకి అక్కడ డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని ఉంటుందండి. సో డౌన్లోడ్ చేసుకొని మనం పీడీఎఫ్ సేవ్ చేసుకుంటే మనకి లాస్ట్‌లో హెచ్ఓడి సైన్‌కి గానీ దేనికన్నా ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌ని తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈరోజు వీడియో అప్డేట్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్‌ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్‌గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్